హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు నేను మైసూర్ పాక్ తయారు చేశానండి. ఇంట్లోనే తయారు చేశానండి. సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూసారా మైసూర్ పాక్ లోపల కూడా కలర్ చూసారా ఎంత బాగుందో. దీన్ని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మైసూర్ పాక్కి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఈ కప్పుతో తీసుకున్నాను, అన్ని కొలతేనండి. ఈ కప్పుతో శనగపిండి తీసుకున్నాను. ఇదే కప్పుతో కప్పున్నర పంచదార తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగంత బేకింగ్ సోడా అండి కొంచెం తీసుకున్నాను. మళ్ళీ ఇదే కప్పుతో ఒక కప్పు డాల్డా తీసుకున్నాను. ఒక కప్పు ఆయిల్ తీసుకున్నానండి. ఇదిగో మీకు ఇష్టమైతే ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు డాల్డా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మైసూర్ పాకం తయారు చేద్దామండి. ఫస్ట్ ఒక లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి. ఒక గిన్నె తీసుకున్నాక కొద్దిగంత ఆయిల్ కానీ నెయ్యి కానీ గిన్నెకి అప్లై చేయాలి. మొత్తం ఇలా రాసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బేషన్ తీసుకున్నానండి. ఇందులోకి శనగపిండిని జల్లించుకుందాం. శనగపిండిని శుభ్రంగా జల్లించుకుందామండి. తుక్కది ఏమి లేకుండా నీట్గా ఉంటుంది పిండి. జల్లించేసుకున్నానండి శుభ్రంగా. ఇప్పుడు ఇందులోకి వంట సోడా ఇందా చెప్పాను కదండి, బేకింగ్ సోడా, అది వేసేసి ఒకసారి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం. దీన్ని స్టవ్ వెలిగించుకుని కళాయిని పెట్టుకున్నానండి. ఇప్పుడు పంచదార 1.5 కప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు పంచదార కూడా వేసేద్దాం. కానీ ఇది అడుగున మందం ఉన్న గిన్నె తీసుకోవాలండి బాగాను. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగిపోయి పాకం రావాలండి. ఈలోగా ఈ పాకం అనేది కాగుతూ ఉంటుంది. పక్క స్టవ్ మీద ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి. రెండు ఒకేసారి అవ్వాలి. పాకం రెడీ అయిందో లేదో చూద్దామండి. దీనికి బాగా ముద్ర పాకం అవసరం లేదు. లైట్గా తీగ పాకం లాగా ఉంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. అలా వస్తే సరిపోతుందండి దీనికి. చూసారు కదా. ఇప్పుడు శనగపిండి కూడా వేసేసి తిప్పుకుందాం. ఉండలు చుట్టకుండా మొత్తం కలుపుకోవాలండి, కొద్దిగా వేసుకుంటూ పాకంలో. అసలు గరిటె తిప్పడం అనేది ఆపకూడదనమాట, లేకపోతే ఉండలు చుట్టేస్తుంది. మొత్తం కలిపేసుకోవాలి. చూసారండి పిండి అనేది దగ్గర పడింది. ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద వేడి నూనె పెట్టుకున్నాం కదా, ఇది పోసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇలాగా పిండిలో నూనె పోస్తే మైసూర్ పాకం కూడా గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. మళ్ళా పోసుకోవాలండి. అలాగా 2 గిన్నెలు నూనె అయిపోయే వరకు మనం ఈ పిండిలో వేసి కలుపుతూనే ఉండాలన్నమాట. నూనె అనేది బాగా వేడి మీద ఉండాలండి. ఎంత వేడిగా ఉంటే అంత బాగా వస్తాయి అన్నమాట పిండి అనేది. ఇక అయిపోయిందండి నూనె, మొత్తం పోసేస్తున్నాను. ఇక చూసారా మనకి అలాగా చిల్లులుగా బబుల్స్లా వస్తాయి అన్నమాట. గబగబా తిప్పుకోవాలి, బ్రేక్ చేయకూడదు అసలు, అడగంటే వస్తుంది లేకపోతే. అందుకే కొంచెం మందంగా ఉన్న గిన్నె అనేది తీసుకోవాలండి మనం. పాకం రెడీ అయిపోయిందండి. చూసారా మనకి ప్యాన్ నుంచి ఆయిల్ అనేది పక్కకి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇలా గిన్నెలో పోసేసుకున్నాం కదండి. ఇలా కొద్దిసేపు ఇలా అనుకొని పక్కన, మరీ గట్టిగా నొక్కకూడదండి. మైసూర్ పాకం అనేది మనకి లోపల బబుల్స్లా వస్తాయి కదా, అవి కనిపించవు అనమాట. ఇలా స్మూత్గా అనుకోవాలి. కొద్దిసేపు ఇలాగా చల్లారనిద్దాం. కొద్దిగా వేడి అనేది తగ్గిందండి. కొంచెం వేడి తగ్గినప్పుడే మనం ఇలాగ పీసుల కింద కట్ చేసేసుకొని ఉంచుకోవాలి. చూసారా ఇలా ముక్కల కింద కట్ చేసి ఉంచుకున్నాను. కొద్దిగా ఆగిన తర్వాత ఈ పీసులు అనేవి తీసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లో తీసుకునే ముందు సైడ్లు కొద్దిగా చాకుతో ఇలాగా అనుకోవాలి మనకి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఇలాగా
బోర్లా వేసేసుకుందామండి. ఇలాగా బోర్లా వేసుకున్నాక ఒక్కసారి ఇలాగా కొట్టుకుంటే మనకి పీసులు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూసారండి, పీసులు అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసాం కదా, దీన్ని మళ్ళీ చిన్న చిన్న పీసులుగా మనం ఇలాగా చేసుకుందాం. చూసారండి, మైసూర్ పాకం రెడీ అయిపోయిందండి. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.